ఫ్రెండ్స్ ఈ ఆవు ఆవు పిండితో పులిహోర అన్నమాట ఫ్రెండ్స్. ఈ ఆవాలని మిక్సీ చేసేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నమాట. ఇవి శనగబద్దలు, శనగపప్పు, ఇదేమో చింతపండు రసం అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కలిపేసేసి ఉడికిచ్చేసేసి ఆవు పిండి పులిహోర చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది పులిహోరకి రైస్ పెట్టాను. ఒక గ్లాసుడు పోసి సరిపడా కొలతతో ఇది అయిపోవచ్చింది అనమాట ఫ్రెండ్స్. చూడండి బియ్యం ఇది రెడీ అయిపోయిన తర్వాత చింతపండు రసంతో పులిహోర కలుపుతామన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఆవు పొడి పౌడర్ చేసి ఉంటాం కదా ఫ్రెండ్స్ మిక్సీలో, అది ఈ విధంగా చల్లుకోవాలన్నమాట. మర్చిపోతుంది. రైస్ రెడీగా పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్. దాంట్లో కరివేపాకు వేస్తాం అనమాట. ఈ ఫ్రై అవుతుంది. ఏగిపోయిన పప్పు ఇలా ఇందులో వేసేస్తాను అనమాట. చూడండి రైస్లోకి. బద్దలు కూడా ఈ విధంగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఈ పులిహోరలోకి అనమాట. ఇందులో ఏంటంటే శనగపప్పు, కరివేపాకు, శనగబద్దలు, నానబెట్టిన శనగబద్దలు ఫ్రై చేస్తామండి. ఈ విధంగా ఫ్రై చేస్తాం కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది పులిహోర కంప్లీట్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. చూడండి ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఆవు పిండితో చేసిన పులిహోర అన్నమాట. ఆవు పులిహోర అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే దీనికి చింతపండు రసం కూడా వేయాలన్నమాట ఫ్రెండ్స్. దీనికి ఏంటంటే ఆవాలు చిన్న సైజు గిన్నెలో 2 చెంచాలు పెద్ద స్పూన్ అంటే గుంట స్పూన్లు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. దాంట్లో 2 స్పూన్లు ఆవాలన్నమాట. ఆవాలు మిక్సీ పట్టేసి కలపాలన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో చింతపండు, శనగపప్పు, పచ్చి శనగపప్పు, తాలింపు దినుసులు అన్నీ వేసేసి కలిపేసేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆవు పిండితో చేసిన పులిహోర అన్నమాట ఫ్రెండ్స్. ఇది